నవంబర్ 29 రోజున కేసీఆర్ 2029 సంబంధించి అప్పుడు దీక్షా దివాస్ అని పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రం రావాలి అంటూ కూడా ఒక భారీ ఎత్తున దీక్ష మరి చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రత్యేకతంగా తెలంగాణ రావడానికి ఇది ఒక అంశంగా కూడా చూస్తూ ఉంటాం. ఇవాళ మరి ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ దీక్షా దివాస్ అంటూ కూడా? అంటే ఆనాడు కేసీఆర్ చేసినటువంటి ఒక గొప్ప యుద్ధమే అని చెప్పుకోవచ్చు. దాన్ని గుర్తు చేసుకుంటాం. ఎలా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు పోయి తెలంగాణ వస్తే కానీ తెలంగాణలో అడుగుపెట్టను అనే దమ్మున్న ఛాలెంజ్ చేసి కేంద్రం మెడలు వంచి 60 ఏళ్ళ కళ సాకారం చేసిన ధీరుడు కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ స్వరాష్ట్ర కళను నిర్దేశించిన రోజు ఇలా నవంబర్ 29, 2009లో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నిజం చేసిన రోజు, ఒక్కడై బయలుదేరిన రోజు. ప్రజా బలం తప్పిస్తే ఆయనకు ధనబలం లేదు. ఒక సినీ కటౌట్ కాదు, ఒక బక్కపల్చని వ్యక్తి స్వరాష్ట్ర సాధనకు ముందు కదిలినప్పుడు ఇలా ప్రజలే బలంగా పోయిండు. ప్రజలు తన వెంబడున్నాడు, స్వరాష్ట్ర సాధనను సాధించుకొని వచ్చిండు. ఇలా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడుందండి? ఇలా మన రాష్ట్రం, మన అస్తిత్వం, మన పండుగలు, మన భాషకు, యాసకు, అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్న విధంగా కేసీఆర్ గారు ప్రవర్తించారు. తెలంగాణ ప్రజలే తన పిల్లలుగా భావించిండు. తెచ్చిన తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా అగ్రగామిగా నిలబెట్టిండు. ఇలా పల్లెలు, పట్టణాలు ఎక్కడ చూసినా కేసీఆర్ పేరే. ఇలా 10 నెలలుగా సంవత్సర కాలంలో కేసీఆర్ గారు లేని లోటు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాడు. ఇలా తెలంగాణ ప్రజలు ఇంత బాధలను అనుభవిస్తుంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకోరు. మరి కేసీఆర్ గారు బయటకు రావాలని చెప్పేసి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలా 1 ఇయర్ పాలనలో 10 ఏళ్ల విధ్వంసం జరిగింది. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఇలా 10 ఏళ్ల విధ్వంసం జరిగింది తెలంగాణలో. హైడ్రా దెబ్బతోని పేద ప్రజలను రోడ్డు మీద పడేసిండు. ఇలా లఘుచర్ల ఇష్యూతోని ఇలా అమాయక పేద గిరిజన ప్రజలను రోడ్డు మీద పడేసిండు. ఇలా వాళ్ళ నోటి తీటతోని సినీ ఇండస్ట్రీ కూడా తరలిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి వాళ్ళ 1 ఇయర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ప్రజలు తంతున్నారండి. కాంగ్రెస్ పార్టీ నేతలు కనీసం జనాలలో తిరిగే మొహం కూడా లేదు. వాళ్ళు ఇస్తానన్న గ్యారంటీలు ఎవరికి కావాలి? ఇలా మోసపూరిత హామీలు, గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కి ఇలా సబ్బండ వర్గాలను మోసం చేసుకుంటారు. రాక్షస పాలన చేస్తున్నాడు. ఇలా ప్రజలంతా కూడా ఇలా వాళ్ళని తన్నే పరిస్థితి ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండదు. ఇంకొక సంవత్సరం, ఇదే సంవత్సరమే చాలండి. ఇలా ఎంత విధ్వంసం జరిగిందనడానికి సంవత్సర పాలన సాక్ష్యం. కాదు మేడం, 14 సంవత్సరాల పోరాటం కేసీఆర్ గారిది. తెలంగాణ వచ్చుడు మీరు అన్నట్టు కూడా కేసీఆర్ వచ్చుడు అంటూ కూడా అనేకమైన కార్యక్రమాలు పెట్టిండు, ధర్నాలు చేసిరు, ఎన్నో ప్రోగ్రాంలు చేసిరు. తెలంగాణ రావడం కోసము చాలా తనదైన శైలిలో ముందుండే నడిపించిండు. అలాంటి వ్యక్తిని ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడము, మొక్కే మొలోని అని అనడము, అసలు తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు విచక్షణ ఉందా, అసలు మైండ్ పనిచేస్తుందా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. ఎవరు ఆనవాళ్ళు లేకుండా చేస్తాడండి? ఎక్కడున్నావు నువ్వు? స్వరాష్ట్ర సాధనలో నువ్వు ఎక్కడున్నావు? ఉద్యమకారుల మీద గన్నెక్కు పెట్టిన చరిత్రనిది. రైఫిల్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నావు. ఇలా తెలంగాణ వ్యతిరేక శక్తులతోని చేతులు కలిపి తెలంగాణను నిర్వీర్యం చేయడానికి నువ్వు పట్టపగలు బ్యాగులతో దొరికిన వ్యక్తివి. దొంగతనం చేసి జైలుకు పోయించిన వ్యక్తివి నువ్వా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు తుడిపేసేది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన చెట్టు కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వేర్లున్నాయి కేసీఆర్ గారివి. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడుతున్నాడు. పచ్చని పంటల్లో కేసీఆర్ గారు, విద్య వైద్య రంగం ఎక్కడ చూసినా కేసీఆర్ గారే కనబడుతున్నాడు. నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళు బీకేయడానికి నీ శక్తి సరిపోతుందా? నీ కాంగ్రెస్ పార్టీ జేజమ్మలు దిగొచ్చినా కూడా నీ శక్తి సరిపోదు. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. తెలంగాణ ప్రజలే తన శ్వాసగా భావించిన వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు పదవి కోసమే బతికిన మనిషివి. నువ్వెక్కడ, కేసీఆర్ ఎక్కడండి? నక్కకు నాగలోకమంత తేడా ఉంది. ఇలా పదవులను సైతం తృణప్రాయంగా ఇసిరేసిన చరిత్ర కేసీఆర్ గారిది. తెలంగాణ కోసమే తన జీవితాన్ని కానీ, తన శ్వాసను కానీ, మరణాన్ని ముద్దాడిన వ్యక్తి కేసీఆర్ గారండి. ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేస్తా అంటే ప్రజలు చెప్పుతో కొట్టరండి. నిజంగా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేస్తా అని వచ్చినావు? ఏం చేస్తున్నావు? ఇలా నువ్వు గద్దెకెక్కి
నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నీ నీ కుటుంబ సభ్యులను మాత్రమే పోషించుకుంటున్నావు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసినావు, ఇలా నీ బామ్మార్దికి 1000 కోట్ల టెండర్ ఇచ్చినావు, ఇలా నీ అల్లుడి ఫార్మా కోసం ఇలా లఘుచరణ బాధితులను చేసినావు, పేద గిరిజనులను అమాయకుల్ని చేసినావు, ఇలా నీ ఫ్యామిలీ కోసమే పనిచేస్తున్నావు కానీ ప్రజల కోసం చేస్తున్నావు. నువ్వేమన్నా ఇలా ఒకటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లఘుచర్ల భూసేకరణ వెనక్కి తీసుకుంటున్నా అని ప్రకటించిండు. అంటే ఇలా ప్రజల దెబ్బ ఎట్లుంటుందో రుచి చూసిండు. ఇలా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రజలు ఎదురుదాడి చేసే వరకు ఇలా తోక ముడిచింది అనడానికి ఇదే నిదర్శనము. ఆయన చేసే తప్పును గ్రహించి వెనుకకు పోయిండు. ఇలా చూడండి, ప్రజలు ప్రజాగ్రహణకు లోనైతే ఎంత పెద్ద ప్రభుత్వాలైనా కూలిపోక తప్పదు. ఇలా నువ్వు మాయ మాటలతో సంవత్సరం గడిపినావు, ఇక ముందు కూడా అట్లా చేస్తా అంటే నడవదండి. ప్రజలు ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇలా సబ్బండ వర్గాలు ఇలా అఘోరిస్తున్నారండి. ఇలా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిందంటే ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఇలా తెలంగాణలో ఏ బాధ వచ్చినా చిన్న పిల్లగాళ్ళు పిలిచినా వస్తా అన్నావు, నువ్వు ఎక్కడ పోయినావు? మరి తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతుంటే వస్తలేడెందుకు, ప్రశ్నిస్తలేడెందుకు? మీ ముఖ్యమంత్రి ఏం రాసిస్తా చదువుతున్నాడు, పోతున్నాడు. మరి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు తెలంగాణలో ఇంత ప్రజలు సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నామని అర్థమైందా? మహారాష్ట్ర ఎన్నికల్లో గొప్పలు చెప్పబడుతుంది, ఇక్కడ ఫెయిల్ అయిన మనిషి అక్కడ ఫెయిల్ అవుతుంది. అసలు ఎక్కడండి కాంగ్రెస్ పార్టీ ఆదరణ కంప్లీట్గా పోయింది ప్రజల్లో. కాంగ్రెస్ అంటే భస్మాసుర హస్తం అనేది ప్రజలకు తెలిసింది. స్కామ్లు మంత్రులంతా దందాలలో పడ్డారు. ఎవరి ఉనికి వాళ్ళు, అంటే ఎవరు పైసల కోసం వాళ్ళు ఆరాట పడుతున్నారు కానీ ప్రజల కోసం పనిచేస్తలేరు అనేది వాస్తవం. దీక్షా దివాస్ గురించి ఏం చెప్తున్నాను ప్రజలకు? చూడండి, భావి తరాలకు కేసీఆర్ గారి త్యాగాలు కానీ, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధే కానీ, ఇలా సబ్బండ వర్గాలు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎంత సంతోషంగా ఉన్నాయో తెలియజెప్పాలన్న ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమం చేస్తున్నాము. ఇలా 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అగ్రగామిగా నిలబెట్టిండు. అన్ని వర్గాలు ఇప్పుడు ఐటీ రంగం చూసినా, వ్యవసాయం చూసినా, విద్యలో చూసినా, కలెక్టరేట్లు కట్టుకున్నాం, గురుకులాలు కట్టుకున్నాం. ఇలా వాళ్ళు కూర్చున్న సెక్రటేరియట్ ఎవరు కట్టినండి? అసలు తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? తెలంగాణ రాష్ట్రం లేకుంటే మీకు పదవులు ఎక్కడి? కేసీఆర్ గారు పెట్టిన భిక్ష మీకు. ఇలా కేసీఆర్ గారిని అనేంత స్థాయికి ఎదిగిందంటే తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు. బీఆర్ఎస్ నాయకులు అవసరం లేదు. ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే అన్ని వర్గాలను మోసం చేసినావు కదా, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు కదండి. ఇప్పుడు హైడ్రా దెబ్బతోని పేద ప్రజలను రోడ్డు మీద పడేసినావు. ఇలా లఘుచర్ల ఇష్యూతోని గిరిజన ప్రజలను కూడా మోసం చేసినావు. ఇలా ఎన్ని కేసీఆర్ గారు హైదరాబాద్ శివార్లలో ఒక 14,000 ఎకరాలకు పైగా సేకరించిండు. దాన్ని నువ్వు కాదంటివి, నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేసేటోనివి కాబట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ చేద్దామన్న ఆలోచనతో దాన్ని రద్దు చేస్తేవి. ఫార్మా విలేజ్లు అని చెప్పి విలేజ్ల మీద వడబడుతుంది. అంటే విలేజ్ పీపుల్ అమాయకులు అనుకున్నావా? గిరిజనులు గుంజుకుంటే ఇచ్చేస్తారనుకున్నావా? ఇలా గిరిజన దెబ్బ ఏందో చూసిండు కదా, ఇలా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తోక ముడుచుకున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఉంది. తెలంగాణ బిడ్డలము మేము ఉద్యమం చేసి సాధించుకున్నాం, అల్లటప్ప బిడ్డలం కాదు. నువ్వు ఏదో మోసం చేస్తావని, ఏదో ఎన్నికలలో గెలిచినావు మోసం చేసి, కానీ ఎన్నో రోజులు లేదు. ప్రజలు మిమ్మల్ని తన్నే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మీ మాయ మాటలకు చెక్ పెట్టండి. ప్రజలకు ఏం చేస్తారో చేయండి. ఏం చేస్తా అని వచ్చిండ్రు, ఏం చేస్తుండ్రు, ఏం చేయబోతుండ్రో క్లారిటీ కావాలి. ఎంతసేపు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కాదు. పేద ప్రజల ఊర్లలో మాట్లాడు. నువ్వు అన్ని వర్గాలను పిలిచిపించుకో. నువ్వు ఒక రివ్యూ చేయి, మంత్రివర్గ విస్తరణ చేయి. నువ్వు అన్ని మంత్రిత్వ శాఖలు చేతిలో పెట్టుకొని ఇలా నిర్వీర్యం చేస్తున్నావు. ఇలా విద్యాశాఖను గాలికి వదిలేసినావు. గురుకులాల్లో అమాయకులైన పిల్లలు చచ్చిపోతున్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ రోడ్డు మీద పడ్డది. అనేక మంది మహిళలు హింసలకు గురవుతున్నారు. ఇలా వృద్ధులకు పెన్షన్ పెంచిస్తాను, అసలు ఉన్న పెన్షనే లేకుండా చేసినావు. పాత పద్ధతిలో కూడా ఇస్తలేవు. ఇలా బోనస్ ఇస్తాను, అది లేదు. అంటే రైతన్నలు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా నేతన్నలు ఆకలి మరణాలు ఉన్నాయి. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో చచ్చిపోతున్నాడు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ప్రజలు సన్నద్ధమైండ్రు. వల్ల దీక్షా దివాస్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే ఆనాడు ఏ విధంగా దీక్షల్లో పాల్గొని రాష్ట్రం కోసం ఎంత పోరాటం చేశారు? ఈరోజు దీక్షా దివస్ అనే కార్యక్రమము తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 29, 2009 నాడు మొదలుపెట్టిన దీక్షా దివసు ఈరోజు 2024 నవంబర్ 29 వచ్చే వరకు 14 సంవత్సరాల ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలన, ఒక పండుగ వాతావరణము. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక కేసీఆర్ పార్టీ కుటుంబానికి సంబంధించిన దీక్షా దివస్ కాదు, రాష్ట్ర ప్రజలందరికీ దివ్యా దీక్షతు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం కూడా మాదే. ఎందుకంటే ఇప్పటికే చేతులు కాల్చుకున్నారు ప్రజలందరూ. ఎందుకంటే రాష్ట్రమంతా శూన్యమైపోయింది. ఈ 1 ఇయర్
పాలన మైనస్ అయిపోయింది కాబట్టి ఎట్లా భరించాలి ఈ 1 ఇయర్ అనుకున్నాము. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత రాబోయే పండుగ మొత్తం మనదే. దీక్షా దివస్ కాదు, ప్రతి తెలంగాణలో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి పండుగ వాతావరణం కలిగేటట్టు మళ్ళీ రాబోయే పరిపాలన ఉంటుంది. మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే మన హరీష్ అన్న, కవితక్క గారు ముందుకు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే పార్టీలకు అతీతంగా కూడా మా నాయకుడే కేసీఆర్. ఈ తెలంగాణకు ఈ దేశానికి దిక్సూతైన నాయకుడు ఎవరంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోయే రోజులు అని చెప్తున్నాం. అంటే ఇవాళ తెలంగాణ రావడానికి కేసీఆర్ పాత్ర అందరికీ తెలుసు. సో అలాంటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనడము, మొక్కనే మొలని అనడము, ఇలాంటి ఎన్నో పోరాటాలు చేస్తే కనుక మనకు రాష్ట్రం లేదు. అలాంటి పెద్ద అట్లా అనడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నేను ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇప్పుడు నువ్వు మేము చేసిన దానికంటే మీరు ఇంకా 4 ఇంతలు ఎక్కువ చేయండి, మంచి పరిపాలన చేయండి, మంచి పనులు చేయండి, మంచి ఆనందోత్సవాలు, మీరు బ్రహ్మోత్సవాలు జరుపుకోండి. మా పేరుని జరగబోయి టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేయడము, యాదాద్రిని ఉన్నదాన్ని యాదగిరిగుట్టని చేయడము, ఇవన్నీ అట్లాంటి పేర్లు మార్చడం కాదు. ఈ పాత పరిణామాలు ఉంచుకుంటూ కొత్త దానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటూ నీకు అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కొత్త ప్రణాళికని, కొత్త ధనాన్ని ముందు తీసుకెళ్ళి మీరు పరిపాలించండి, మేము సంతోషిస్తాము. కానీ మేము పెట్టిన పేర్లు చెడగొట్టడము, మేము పెట్టిన పేరు ఆనమాలు లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదనేది నేను కోరుతున్నాను. ఎట్లా చూస్తారు 14 సంవత్సరాల పోరాటం కేసీఆర్ గారు? చాలా బలంగా చూస్తాము. ఈ రాష్ట్ర ప్రజలు ఒక కేసీఆర్ గారిదే కాదు ఈ ఉద్యమం, రాష్ట్ర ప్రజలందరిది ఉద్యమము. మా నాయకుడు ముందుండు నడిపించిండు కాబట్టి ప్రతి గ్రామాన, మండలాల్లో, జిల్లాల్లో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి తెలంగాణ వాదాన్ని వినిపించిండు, తెలంగాణ చైతన్యాన్ని తీసుకొచ్చిండు, తెలంగాణ అభివృద్ధిని చూపించిండు, తెలంగాణ ఫలాలను చూపించిండు. కాబట్టి ఇది చేతులు కాల్చుకున్నాము, పొరపాటు జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ దీవిస్తున్నారు. ఎట్లా చూస్తారన్న దీక్షా దివస్ అన్న? ఈరోజు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నేను 10th క్లాస్, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేది నేను 10th క్లాసు, నేను ఎక్కరేసుకున్నా. నాకు తెలంగాణ అంటే ఏం తెలియనప్పుడు కూడా గులాబీ కలర్ చూసే నేను జెండా పట్టుకుని తిన్న రోజులు నావి. కాబట్టి ఈరోజు దీక్షా దివాసు తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా, కేసీఆర్ ఏం అది చేయలేదు ఇది మాట్లాడుతున్నాడు కదా. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఆనవాళ్ళు నువ్వు తీయాలంటే నీ వల్ల కాదు, నీ తరం కాదు, నీ అయ్య వల్ల కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కూర్చున్న సెక్రటరియట్ కేసీఆర్ కట్టించింది. మీరు ఈరోజు హైదరాబాదు ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే అది కేసీఆర్ వల్లనే. అదేవిధంగా ఇక్కడ మీరు సంవత్సరం నుంచి వచ్చిన కాడ నుంచి ఎలాంటి ప్రజలకు సంబంధించిన వాటిని అభివృద్ధి ఫలాలు ఎలాంటి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా వితంతువులకు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ పెంచలేదు. ఓవరాల్గా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కష్టపడ్డాడు. మరి అలాంటి సోనియమ్మ ఇస్తే వచ్చిందని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? సోనియా గాంధీ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు అన్నీ కలిసి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మాత్రమే తెలంగాణ వచ్చింది తప్ప ఆమెదో వచ్చిందని చెప్పేసి చెప్పుకోవడం కాదు. వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉద్యమాలు చేసారు కాబట్టి తెలంగాణ వచ్చేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కష్టపడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత వచ్చింది కదా. పోరాటాలు చేస్తేనే ఇచ్చారు. వాళ్ళ మెడల్ నుంచి తీసుకొచ్చినాం, ఢిల్లీ మెడల్ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి ఈరోజు మేము సంబరాలు చేస్తూ ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజయోత్సవాలు చేసుకుంటా ఉంటుంది. వాళ్ళు విజయోత్సవాలు చేస్తారంటే సంవత్సరం పాలనలో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేకుండా వాళ్ళు కావాలని చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. వాళ్ళు ఏమైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదని చెప్పేసి కోరుతాను.